నమస్కారం. మీ ఇంటి వంట అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం. సరికొత్త రుచులతో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ డెలిషియస్ ప్రోగ్రామ్ మీ ఇంటి వంట ఈ రోజు కూడా రెండు అద్భుతమైన వంటల్ని పరిచయం చేయడానికి రెడీగా ఉంది. సో మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామా? ఈ రోజు మీ ఇంటి వంటలో మనం చూడబోయే సెగ్మెంట్ స్టార్ డిష్. మరి స్టార్ డిష్ లో మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరో, ఎలాంటి వంటకాలు చేయబోతున్నారో తెలుసుకోవాలి అంటే స్టార్ డిష్ సెగ్మెంట్ స్టార్ట్ చేయాల్సిందే. ఈ రోజు మీ ఇంటి వంట స్టార్ డిష్ కోసం రెండు చక్కటి వంటల్ని పరిచయం చేయడానికి మన ముందుకు రాబోతున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ ఉమా గారు. హాయ్ ఉమ్మ గారు, వెల్కమ్ టు మీ ఇంటి వంట స్టార్ డిష్ అండి. మీరు నన్నేగా పిలిచింది? అవునండి, మిమ్మల్ని. మీరే కదా ఈరోజు మీ ఇంటి వంట స్టార్ డిష్ లో స్పెషల్ గెస్ట్. ఓ నిజంగానా? ఎందుకని మీరు నన్ను ఇలా స్పెషల్ ఎపిసోడ్ గెస్ట్ గా పిలిచారు? ఎందుకంటే మీరు ఎన్నో టీవీ సీరియల్స్ లో యాక్ట్ చేశారు అండ్ ప్రేక్షకులకి మీరు బాగా తెలుసు కాబట్టి మిమ్మల్ని పిలిచామన్నమాట. ఓ అలాగా? అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలని నన్ను అడుగుతున్నారా? ఏం లేదండి, మీ ఇంటి వంట స్టార్ డిష్ కోసం రెండు అద్భుతమైన వంటలు మీరు అదిరిపోయేటట్టు చేయాలన్నమాట. అవునండి, నేనా వంటలు చేయాలా అనైతే అడగరు కదా. చాచా, అలా ఎందుకు అడుగుతానమ్మా? కానీ వంట బాగా అదిరిపోయేలా చేయకపోతే? అది వంట స్టార్ట్ చేస్తే కదా తెలుస్తుంది. అలాగేననుకో. అదిరిపోయేలా వంటకం చేయకపోతే ప్రేక్షకులు ఏమన్నా అంటారేమో. అసలే స్టార్ డిష్ అంటున్నారాయే. అవును, ఇంతకీ మీ అనుమానాలు, మీ సందేహాలు? అనుమానాలు కదమ్మా, ఆలోచనలు. ఓకే ఓకే సరే, ఈ స్టార్ డిష్ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు నా ఆలోచనలన్నీ అటకింకిచ్చేస్తాను, సరేనా? ఓ అమ్మయ్యా, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంతకీ స్టార్ డిష్ లో మీరు చేయబోయే వంటలు ఏంటి? కోవా కజ్జికాయ. కోవా కజ్జికాయ. ఓకే, మరి ఈ వంటకి కావాల్సిన పదార్థాలు ఏంటి? కోవా 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు, కొబ్బరి పొడి 1 కప్పు, మైదా 1 కప్పు, నూనె 50 గ్రాములు, నెయ్యి 50 గ్రాములు, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ. కోవా కజ్జికాయ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేసాం. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. అబౌలేదు. ఫస్ట్ మనం కోవా తీసుకోవాలి. ఓకే, దీన్ని మెత్తగా మిక్స్ చేసుకొని ఓకే ఇందులో కొబ్బరి పొడి కలపాలండి. అవునండి ఉమ్మగారు, మీరు నటిగా అంటే మీకు నటిగా అవకాశం ఎలా వచ్చింది? ఒక క్యారెక్టర్ కి కావాలన్నారు, అక్కడికి వెళ్ళాను, ఓకే, చూసారు, ఫొటోస్ చూసారు, సెలెక్ట్ అయ్యాను. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ రావాలని లేకపోతే అనుకోకుండా రాలేదండి? జస్ట్ నేను జాబ్ చేస్తున్నాను, ఊరికే ట్రై చేశాను, వస్తుందా రాదా ట్రైల్ చేశాను, ఓకే వచ్చింది. అంటే అనుకోకుండా. ఇప్పుడు కొంచెం షుగర్ తీసుకోవాలండి, దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టూటీ ఫ్రూటీ కూడా, కిస్మిస్ తీసుకోవాలి. మరి ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? ఈ వంట అండి చూస్తా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, తర్వాత జీడిపప్పు. ఓకే, అంటే చూస్తా నేర్చుకున్నారు. చెప్తా ఉంటాం కదండి, కూర్చొని మన షూటింగ్స్ లో వీటిలో కూర్చొని అప్పుడప్పుడు ఖాళీగా లేచే టైం ఉంటది, అది ఎలా చేస్తారు వాళ్ళు తెచ్చుకుంటారు, ఇలా వెరైటీ వెరైటీ వంటకాలు తెచ్చుకుంటారు, ఇది ఎలా చేశారు ఇది ఎలా చేశారని యాంగ్జైటీ అడుగుతాం, తెలుసుకుంటాం. ఇప్పుడు కొంచెం నెయ్యి వేయాలండి. అంటే తెలుసుకున్నారు, ఇంత ట్రై చేశారా లేదా? ఫస్ట్ నా కోసమే ట్రై చేశాను. అందుకనే మిమ్మల్ని భయపడొద్దని చెప్పాను, ఇది బాగానే వస్తుంది భయపడొద్దని మిమ్మల్ని అందుకే చెప్పాను. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం చపాతీ లాగా చేసుకొని స్టఫ్ ని అందులో పెట్టేసి ఇలా ఒత్తేస్తాం, తెలుసు కదా కజ్జికాయ చపాతీ చేసుకోవాలి. ఎస్ ఎస్ ఎస్, తెలుసు నాకు కజ్జికాయలు. కాకపోతే ఇంట్లో రవ్వ కజ్జికాయలని ఏదో శనగపిండితో ఏదో చేస్తారు, అవి మామూలుగా. ఇది కోవా కజ్జికాయ అంటే కొంచెం స్పెషల్, అసలు సెలబ్రిటీస్ కదా. ఓకే, దీన్ని బాగా కలుపుకున్నామండి. ఓకే ఓకే, మీరు ఆయిల్ వేసి వేడి చేయండి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలి. ఎస్ ఎస్, ఈ చపాతీ పిండి కోసం మైదా ఉంది కదా, దీన్ని మనం ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఓకే, మనం చపాతీ తీసుకున్నాము. ఓకే, ఆల్రెడీ మనం చపాతీ పిండి చేసుకున్నాం కదా. ఉమా గారు, మీరు నటి కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? నటి కాకపోతేనండి చెప్పనా, హౌస్ వైఫ్ అయ్యేదాన్ని. ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ ఫీల్డ్ లోకి రావటం జరిగిందండి. ఓకే, ఇప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉందా ఈ ఫీల్డ్ లో? హ్యాపీగానే ఉంది. ఓకే,
అంటే మీరు యాక్టింగ్ అయినా లేకపోతే ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో షటిల్ ఆడేదాన్ని, రింగ్ టెన్నిస్ ఆడేదాన్ని, క్యారమ్స్ ఆడేదాన్ని. ఓకే, ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ చేయలేదు ఎందులో. ఇప్పుడు పెద్ద అయిపోయాం కదా, అవన్నీ చేయలేము అనమాట. ఎక్కడండి షూటింగ్స్, ఇటు ఇంట్లో ఇదే బిజీ సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెం ఇందులో స్టఫ్ చేయాలా? ఓకే, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో స్టఫ్ చేసుకుంటున్నాం. దీన్ని చక్కగా నీట్గా కటింగ్ కోసం ఇట్లా చాక్ తోటి నీట్గా ఉంటే కొంచెం తినాలనిపిస్తుంది. బట్ నేను ఎలా చేసిన వంటకం ఫస్ట్ అపీరెన్స్ బాగుండాలి కదా, అది ఫస్ట్ జాగ్రత్త పడతాను. ప్రెజెంటేషన్ బాగుంటే అప్పుడు మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఎస్, ఇది ఫోర్క్ తీసుకోండి. భలే ఘాట్లు పెడుతున్నారు. ఫోర్క్తో అయితేనే ఇలా వస్తుంది. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మైదా పిండి చిలుకోవాలన్నమాట, ఎందుకంటే ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి కదా మనం తీసేటప్పుడు. ఆయిల్ కాగింది కదండి, వీటన్నిటిని ఇలా చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేయాలి. ఉమ్మగారు చెప్పండి, మీరు చేసిన ఇన్ని క్యారెక్టర్స్లో మీకు బాగా గుర్తింపు తెచ్చిన క్యారెక్టర్ ఇది? ఆల్మోస్ట్ అన్ని గుర్తింపు తీసుకొచ్చినానండి, అన్ని విలన్ రోల్స్. బట్ ఈ మధ్య రీసెంట్గా 2009 మేబీ బొమ్మరిల్లు సీరియల్ చేశానండి. అందులో సినిమా ఉంది కదా పన్నెంటి కాపురం, అందులో రాణి మాలినీదేవి గారి క్యారెక్టర్ జమున గారు చేశారు. ఆ క్యారెక్టర్ నేను బొమ్మరిల్లు సీరియల్లో చేశాను. నేను చేసిన సీరియల్స్ అన్నిట్లో కొంచెం నన్ను బాగా గుర్తుపడతారు. ఆ సీరియల్ అంటే వైజయంతి అంటే బాగా గుర్తుపడతారు. ఓకే, ఎక్కువ మీరు విలన్ రోల్స్ చేశారు? ఎక్కువ విలన్ రోల్స్ అండి. ఇప్పుడు కళ్యాణ తిలకమని చేస్తున్నాను, దానికి పూర్తి ఆపోజిట్, చాలా కామ్ గోయింగ్ క్యారెక్టర్. మరి మీరు ఇన్ని సీరియల్స్ లో యాక్ట్ చేశారు కదా, మీకు నచ్చిన సీరియల్లో నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. నచ్చిన సీరియల్ అంటే ఇప్పుడు చేస్తున్న సీరియల్ చెప్పమంటారా, ఇది వరకు ఎప్పుడన్నా చేసింది, ఇప్పుడు బొమ్మరిల్లు బాగా వచ్చింది కదా అది చెప్పమంటారా? ఏదైనా పర్లేదు, పవర్ ఉండాలి, పంచ్ ఉండాలి. పవర్ ఉండాలి, పంచ్ ఉండాలా? ఇప్పుడు మనం పొయ్యి దగ్గర ఉన్నాం కాబట్టి సైలెంట్ గా కూల్ డైలాగ్ చెప్పుకుందాం. ఇప్పుడు కళ్యాణ తిలకంలో చాలా సాఫ్ట్ క్యారెక్టర్ నాది. ఓకే, సాఫ్ట్ క్యారెక్టర్ అయితే నా హస్బెండ్ వచ్చేసి మా అక్కయ్య గారిని చంపేస్తారు, వాళ్ళ సొంత అన్నయ్య గారి భార్యనే చంపేస్తారు. అది తెలియదు. పోలీసులు వచ్చి పట్టుకొని అంతా చూసిన తర్వాత ఏంటి ఎవరు చంపిందంటే నా హస్బెండ్ క్యారెక్టర్. నాకు అసలు ఒక్కసారి ఇంత సైలెంట్ క్యారెక్టర్లో నుంచి ఒక్కసారి ఏం జరిగింది ఏంటి అర్థం కాదు. అప్పుడు డైలాగ్ ఉంటది, నా మాంగళ్యం చాలా మంచిదని చెప్పండి. ఏదో స్వార్థపరులని విన్నాను కానీ నేను అలా అని చూశాను కానీ నేను మీరింత రాక్షసత్వం గల హృదయం అని ఇలా మద్రసు చేసే హృదయం నాకు తెలియదండి. మీరు నా కోసం ఒక్కసారి నా కోసం ఈ హత్య నేను చేయలేదని చెప్పండి అని చెప్పి బాగా ఏడ్చి షర్టు పట్టుకొని చాలా చాలా బాగుందండి ఆ సీన్. నేను సీరియల్ చూడాల్సిన అవసరం లేదు, చూసేసాను. అయిపోయాయండి? అయిపోయిందండి. వీటిని ఫస్ట్ మీరే తినండి. డౌట్ అయింది. నో 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 డౌట్స్, నో మోర్ డౌట్స్, జస్ట్ థింకింగ్స్, ఆలోచనలు. చెప్పాను కదా మీకు మధ్య మధ్యలో వచ్చేస్తున్నాయండి ఆలోచనలు. ఇందాకే మటకెక్కిస్తానని చెప్పాను, సారీ, ఆలోచనలు వచ్చేస్తున్నాయి. నాకేమో అనుమానాలు వచ్చేస్తున్నాయి. ఏం అనుమానాలు తినండి. రెడీ అయిపోయింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని టూటీ ఫ్రూటీతో గార్నిష్, కలరింగ్ కోసం. ఫైనల్గా రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. ఉమా గారు చేసిన కోవా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? కోవా కజ్జికాయ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కోవా, పంచదార, కొబ్బరి పొడి, మైదా, నూనె, నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, టూటీ ఫ్రూటీ. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో కోవా, ఎండు కొబ్బరి పొడి, పంచదార, టూటీ ఫ్రూటీ, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి వేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాని పూరీ పిండిలో కలుపుకొని పూరీలా ఒత్తి కలిపిన మిశ్రమాన్ని స్టఫ్ చేసి కజ్జికాయలా చేసుకొని
కాగిన నూనెలో వేసి వేయించి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఆయిల్ అబ్జార్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కోవా కజ్జికాయ రెడీ.